Hello everyone, welcome to English for competitive and academic exams. Students, yesterday I told you about functional grammar, parts of speech, names in Telugu and English, and I explained you about noun also. In that part, concrete nouns. I had already told you about abstract noun. Now today I explain you about concrete nouns. Concrete noun means it has physical existence, it has 4 forms. కాంక్రీట్ నౌన్ అంటే దీనికి రూపం ఉంటుంది. 4 రూపాలు ఉంటాయి ఈ కాంక్రీట్ నౌన్స్ మనకి. ఒకటి ప్రాపర్ నౌన్, రెండోది కామన్ నౌన్, మూడోది కలెక్టివ్ నౌన్, నాలుగోది మెటీరియల్ నౌన్. First one, proper noun. It is a name given to a particular person, place or thing. Proper noun always begins with a capital letter. Proper noun అంటే ప్రత్యేకించి ఒక వ్యక్తికి కానీ ఒక ఊరు లేదా ఒక వస్తువుకు పెట్టిన పేరు. ప్రాపర్ నౌన్ అనేటువంటిది ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలతో మొదలవుతుంది. ప్రాపర్ నౌన్కి ఎగ్జాంపుల్స్ కావాలంటే పర్సన్ నేమ్స్ అంటే రామ, అశోక, అక్బర్ ఇలాంటి పేర్లన్నీ. థింగ్స్ అంటే ఉషా ఫ్యాన్, హీరో సైకిల్, బ్రాండ్ నేమ్తో ఉన్నవన్నీ అనమాట. పర్టికులర్గా ఆ బ్రాండ్కి పెట్టిన పేర్లు అవి. నెక్స్ట్ ప్లేసెస్ అంటే ఇండియా, ఆంధ్రప్రదేశ్, గుంటూరు, పొన్నూరు ఇలాంటివి. వీటిని ప్రాపర్ నౌన్ అంటారు. ప్రత్యేకించి ఒక వస్తువుకి, ఒక మనిషికి, ఒక ఊరికి పెట్టిన పేరు. కామన్ నౌన్. ఇట్ ఈస్ అ నేమ్ గివెన్ టు ఏ పర్సన్, థింగ్ ఆర్ ఎ ప్లేస్ విచ్ రిప్రజెంట్స్ ఏ హోల్ క్లాస్ ఆర్ గ్రూప్. కామన్ అంటే అర్థం ఏంటన్నాను అసలు సర్వసాధారణంగా ఉపయోగించేటువంటి ఒక నామవాచకం. ఇప్పుడు ఆడపిల్లలందరూ ఉంటారమ్మా, అందరినీ కూడాను చదువుకునే వయసులో గర్ల్ అనే అంటాం. కొంచెం వయసు పెద్దదైనాక అందరినీ ఏమంటారు, ఉమెన్ అనే అంటారు. అలాగే అబ్బాయిల్ని బాయ్ అంటాం చదువుకునే టైంలో, కొంచెం పెద్దవాళ్ళు అయినాక మ్యాన్ అంటాం. అసలు ఈ గర్ల్, బాయ్, ఉమెన్, మ్యాన్ అనే దానికన్నా అసలు మనం అందరినీ కలిపి సమూహంగా చెప్పేటప్పుడు స్టూడెంట్స్ అంటాం. కామన్ నౌన్ అంటే ఇప్పుడు అర్థమయ్యి ఉండాలి నాన్న. మనము ఒక మనిషికి కానీ, ఒక వస్తువు కానీ, ఒక ఊరుకు కానీ పెట్టిన పేరే నౌన్ అంటేనే పేరు అని అర్థం. కానీ విచ్ రిప్రజెంట్స్ ఏ హోల్ క్లాస్ ఆర్ గ్రూప్, అది మనకి ఏం తెలియజేస్తుందమ్మా అంటే పూర్తిగా ఒక క్లాస్ మొత్తాన్ని, ఒక గ్రూప్ మొత్తాన్ని సమూహంగా తెలియజేస్తుంది. ఓకేనా. పర్సన్, కామన్ నౌన్కి పర్సన్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గర్ల్, బాయ్, ఉమెన్, స్టూడెంట్ ఎక్సెట్రా. అదే వస్తువుల గురించి కామన్ నౌన్లో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఫ్యాన్, టేబుల్, పెన్, చైర్. నెక్స్ట్ ప్లేసెస్, విలేజ్, టౌన్, స్టేట్, కంట్రీ ఎక్సెట్రా. Collective noun. It is a name given to a group of persons or things taken as a whole one. ఏంటమ్మది కలెక్టివ్ నౌన్ అంటే అది ఒక పేరు. ఎవరికి పెట్టామమ్మా పేరు? గ్రూప్ ఆఫ్ పర్సన్స్, కొంతమంది వ్యక్తుల సముదాయానికి పెట్టిన పేరు. థింగ్స్, కొన్ని వస్తువులు కలిపి ఒకటిగా చెప్పేటువంటి పేరు. యాజ్ ఏ హోల్, రిప్రజెంట్ యాజ్ ఏ హోల్, మొత్తానికి ఒకటిగా తెలియజేస్తుంది అనమాట. కలెక్టివ్ అంటే సమూహము. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఒకే చోట నిలబడ్డారమ్మా, వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది తీసి పక్కన పెట్టండి. అందరూ ఒక గుంపుగా నిలబడి ఉన్నారమ్మా, ఏమంటామమ్మా ఇంగ్లీష్లో? క్రౌడ్ అంటాం, కమిటీ అంటాం, కౌన్సిల్ అంటాం, మాప్ అంటాం, బేబీ అంటాం, ఆర్మీ అంటాం. ఆర్మీ అంటే ఎవరమ్మా? మిలిటరీలో పనిచేసే సైన్యం అంతా ఆర్మీ వాళ్ళే. ఇప్పుడు అర్థమై ఉండాలమ్మా, కలెక్టివ్ అంటే సమూహంగా తెలియచేయటము. చాలామంది ఫ్లవర్స్ ఉంటాయమ్మా మనకి. సపోజ్ మీ అందరికి ఈజీగా అర్థం అవ్వాలంటే పువ్వులన్నీ తీసుకొచ్చి మనకి బొకేలాగా ప్రిపేర్ చేస్తాం. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. పుల్లలు, స్టిక్స్ అంటే పుల్లలన్నీ తీసుకొచ్చి కట్టకట్టేసేసి దాన్ని సమూహంగా చూపించేటప్పుడు బండిల్ అంటాం.
అదే పువ్వులు చాలా కోసుకొచ్చి మనం ఒక గుత్తిలాగా కట్టిన తర్వాత ఈ మోడర్న్ డేస్లో బొకే అంటున్నాము. అసలు యాక్చువల్గా దాన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాము. లాస్ట్ వన్ ఏంటమ్మా? మెటీరియల్ నౌన్. ఇట్ ఈస్ అ నేమ్ గివెన్ టు ఏ సబ్స్టాన్స్ విచ్ హ్యాస్ నో సపరేట్ పార్ట్స్. ఒక పదార్థానికి పెట్టిన పేరు. ఇట్ ఈస్ ఎ నేమ్, అదొక పేరు. గివెన్ టు ఏ సబ్స్టాన్స్, ఒక పదార్థానికి పెట్టిన పేరు. విచ్ హ్యాస్ నో సపరేట్ పార్ట్స్, దానికి సపరేట్ పార్ట్స్ అనేవి ఉండవు. మీకు తెలుగులో చెప్పాలి అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు నేను 1 కేజీ రైస్ తీసుకున్నానమ్మా. దాన్ని నేను 1/2 కేజీ, 1/4 కేజీ, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్గా డివైడ్ చేశానమ్మా. డివైడ్ చేసినా కానీ దానికి ఉన్న పేరేంటి? రైస్ అని అంటాం. ఇంకో పేరేమి ఉండదుగా. సపరేట్ పార్ట్స్గా చేసినా కానీ దాని నేమ్ దానికే ఉంటుంది. దట్ ఈస్ మెటీరియల్ నౌన్. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే మెటీరియల్ నౌన్కి శాండ్ అంటే ఇసుక, క్లే మట్టి, డస్ట్ దుమ్ము ధూళి, రైస్ బియ్యము, షుగర్ పంచదార, వీట్ గోధుమలు గోధుమ పిండి వీట్ ఫ్లోర్, హనీ తేనె, మిల్క్ వాటర్. బల్క్లో తీసుకున్న మిల్కే, స్మాల్ క్వాంటిటీలో తీసుకున్న అంతే, దాని పేరు మారదు. దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ నౌన్. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఏ యాంది అనే వాటిని అసలు ఉపయోగించకూడదు. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు చెప్పింది ఏంటంటే నౌన్ అనేటువంటిది ఒక భాషా భాగము. దాని గురించి దాని ఎక్స్ప్లెనేషను, దాని నిర్వచనము అది నిన్న చెప్పాను. నౌన్లో ఎన్ని భాగాలు ఉంటాయంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారని కూడా చెప్పాను. నిన్న మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్ అనేటువంటి 2 పార్ట్స్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు కాంక్రీట్ నౌన్లో ఉన్నటువంటి 4 పార్ట్స్, వాటి నేమ్స్, వాటి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్తో చెప్పాను. ఓకేనమ్మా? I love you. Bye.